అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మన శ్రీరామనవమికి ఇంపార్టెంట్గా చేసుకునే పానకం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ఒక బౌల్ తీసుకున్నాము. కొద్దిగా తురిమిన బెల్లం వేసుకుంటున్నాము. ఇందులో కొద్దిగా నీళ్లు వేస్తున్నాము. ఈ నీళ్ళు ఎంత వేయాలని కొలతేం లేదు, మనకి స్వీట్ సరిపోతుంది అనే వరకు చూసుకొని వేసుకోండి. బెల్లం నీటిలో కరగాలి కదా, అందుకని ఒకసారి ఇలా కలిపేసుకోండి. బెల్లం అంతా వాటర్లో కరిగిపోయింది. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా మిరియాల పొడి వేస్తున్నాము. మిరియాల పొడి ఘాటుగా ఉంటుంది కదా, కొద్దిగా చూసి వేసుకోండి. కొద్దిగా యాలకుల పొడి కూడా వేస్తున్నాము. అలాగే కొద్దిగా కొబ్బరి తురుము కూడా వేస్తున్నాము. మొత్తం ఒకసారి బాగా కలపాలి. ఇలా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకున్నాము. ఇప్పుడు దీన్ని ఒక గ్లాసులోకి సర్వ్ చేసుకుందాము. శ్రీరామనవమి స్పెషల్ బెల్లం పానకం రెడీ అయిపోయినట్టే. ఈరోజు పానకంతో పాటు వడపప్పు బెల్లం కూడా పెట్టాలి. దీన్ని ఎలా తయారు చేసామంటే, కొద్దిగా పెసరపప్పు తీసుకొని ఒక 15 నిమిషాలు నానబెట్టుకున్నాము. తర్వాత ఇలా బౌల్లో తీసుకొని పైన చిన్న బెల్లం ముక్క పెట్టుకొని నైవేద్యం పెట్టుకోవాలి పానకంతో పాటు. అలాగే చలివిడి ముద్ద కూడా పెట్టాలి. దీన్ని మనం ఎలా తయారు చేసామంటే, కొద్దిగా వరిపిండి తీసుకొని దానిలో బెల్లం కొద్దిగా నీళ్లు వేసి ఇలా ముద్దలా కలుపుకోవాలి. ఇలా ముద్దలా కలుపుకొని మనం ఇన్స్టెంట్గా చేసుకున్నాం ఈ చలివిడి ముద్దని ఒక బౌల్లో పెట్టుకొని బెల్లం వడపప్పుతో పాటు చలివిడి ముద్దను కూడా నైవేద్యంగా పెట్టుకోవాలి. శ్రీరామనవమి రోజు ముఖ్యంగా పెట్టవలసిన బెల్లం పానకం, వడపప్పు, చలివిడి ముద్ద రెడీ అయిపోయినట్టే. వీటిని నైవేద్యంగా పెట్టి శ్రీరామనవమిని హ్యాపీగా జరుపుకోండి. హ్యాపీ శ్రీరామనవమి.